హాయ్! అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను పల్లీలు మరియు నువ్వులతో చేసిన లడ్డూని చూపించబోతున్నాను. ఇవి ఎదిగే పిల్లలకి ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇందులోని చాలా ప్రోటీన్స్, హెల్తీ ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్ లైక్ కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఎదిగే పిల్లలకి ఇవ్వడం చాలా మంచిది. మరి అన్ని హెల్తీ బెనిఫిట్స్ ఉన్న ఈ లడ్డూల్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా దీనికోసం ఒక కడాయిని హీట్ చేసుకొని అందులో 1½ కప్ వరకు నువ్వులు యాడ్ చేసుకొని అవి కొంచెం దోరగా వేయించుకోండి. కలర్ చేంజ్ అవ్వకుండా చూసుకోండి. నువ్వులు, పల్లీలు మనలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి మన హార్ట్ హెల్త్ని ప్రమోట్ చేస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో కడాయిని హీట్ చేసుకొని అందులో 1 కప్ వరకు పల్లీలు యాడ్ చేసుకొని అవి బాగా వేయించుకోండి. మాడిపోకుండా చూసుకోండి. చూసారు కదా వీడియోలో చూపించినట్టు ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇలా కలర్ వచ్చినంత వరకు వేయించుకోండి. ఈ నువ్వులు ఒక గుడ్ సోర్స్ ఆఫ్ కాల్షియం. అందుకే ఇది మన బోన్స్ అండ్ టీత్ స్ట్రాంగ్గా ఉండడానికి, అవి స్ట్రాంగ్గా మెయింటైన్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు అదే కడాయిలో 1½ కప్ వరకు ఇలా తురిమిన బెల్లం యాడ్ చేసుకోండి. మనం ఇందులో ఎలాంటి రిఫైన్డ్ షుగర్స్ అవి యాడ్ చేయం కనుక ఇది చాలా హెల్తీ ఆప్షన్. ఇప్పుడు బెల్లంలోనే 1/2 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. బెల్లం చాలా హెల్తీ ఆప్షన్. వీలైనంత వరకు బెల్లాన్ని యాడ్ చేయండి. ఎందుకంటే ఇది మన బ్లడ్ని క్లీన్స్ చేసి మన ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది. ఈ బెల్లం పల్లీలు, నువ్వుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్తో కంబైన్ అయ్యి మనకి కొన్ని ఇన్ఫెక్షన్స్ అండ్ కామన్గా వచ్చే ఇల్నెసెస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అందుకే రోజుకొక లడ్డు తింటే హెల్త్కి చాలా మంచిది. ముఖ్యంగా పిల్లలకి, ప్రెగ్నెంట్ లేడీస్కి. ఇది తీగ పాకం వచ్చినంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలన్నమాట. నేను ఈ వీడియోలో చూపించినట్టు పాకం వస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇలా పాకం వస్తే సరిపోతుంది అన్నమాట. ఇలా పాకం వచ్చిన వెంటనే ఆల్రెడీ మనం వేయించుకొని చల్లారడానికి పక్కన పెట్టిన పల్లీలు అలాగే నువ్వులు ఒకదాని తర్వాత ఒకటి ఇందులోకి యాడ్ చేసుకోండి. గ్రౌండ్నట్స్కి అక్కడక్కడ స్కిన్ ఉండిపోయినా పర్వాలేదు, యాడ్ చేసేసుకోండి. మ్యాక్సిమం ఉండకుండా చూసుకోండి, ఉన్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. చూసారు కదా, ఇలా పూర్తిగా చల్లారిన తర్వాతే ఇందులోకి యాడ్ చేసుకోండి. కొంచెం నువ్వులు కూడా బాగా చల్లారిన తర్వాత యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ పల్లీలు, నువ్వులు ఈ బెల్లం పాకంలో దగ్గర పడినంత వరకు ఉడకబెట్టుకోవాలి. అప్పుడే లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ బెల్లం పాకంలో ఇవి కాసేపు ఉడకడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ముందే పాకాన్ని దగ్గరగా చేసేకండి. అలాగే నువ్వుల్లో ఉండే ఫైబర్ మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ నుంచి చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. కొంతమందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది. అది కూడా ఈ నువ్వుల లడ్డూల వల్ల చాలా బాగా కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని ఏజ్ గ్రూప్స్ వారు మొహమాటం లేకుండా తినొచ్చు. ఇందులో బెల్లం యాడ్ చేసాం కనుక షుగర్ క్వాంటిటీ లెవెల్స్ గురించి భయపడాల్సిన అవసరం ఉండదు. చూసారు కదా, కొంచెం చల్లారిన తర్వాత లడ్డూని ఇలాగా మౌల్డ్ చేసుకోండి. కంప్లీట్గా కూల్ అవనివ్వకండి, కొంచెం చల్లారితే సరిపోతుంది. మీరు ఒకవేళ పాకం కానీ గట్టిపడి లడ్డూని మౌల్డ్ చేయలేకపోతే ఇంకొకసారి స్టవ్ మీద పెట్టుకొని కొంచెం హీట్ చేసిన తర్వాత మళ్ళీ మౌల్డ్ చేసుకోండి. లడ్డు అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు తినొచ్చు. అలాగే ఓవరాల్ హెల్త్ కూడా మెయింటైన్ చేయొచ్చు. రోజుకి కూడా వీలైనంత వరకు ఇలాంటివి పిల్లలకి ఇస్తూ ఉండడం వాళ్ళ హెల్త్కి చాలా మంచిది. లడ్డూలు ఇలా మౌల్డ్ చేసుకోవాలి. పల్లీలు, నువ్వులు అనేది ఓవరాల్ హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అంటిల్ నెక్స్ట్ వీడియో, టేక్ కేర్ అండ్ బాయ్.